సో హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఫైవ్ సిన్నర్స్. ఈరోజు వచ్చేసి టీమ్ క్యాప్టెన్సీలు ఇద్దరు. నీ ఫేవరెట్ టీం ఏంటి ఐపీఎల్? ఆర్సీబీ. సరే సరే, ఎస్ఆర్హెచ్ ని గెలిపించుకుంటాం బెంచ్. ఆర్సీబీ. ఆర్సీబీ. నువ్వు ఎస్ఆర్హెచ్. సో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అవుతుంది. మేము ఈ గలీలో పూరలు అందరం కలిసి కంబైన్డ్ ఆడుతున్నాం మొత్తం. ముద్దు ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు. రండి లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. చూద్దాం ఇప్పుడు మన వాళ్ళ టీంలో వంచుకుంటారు. ఇప్పుడు మన బాయ్స్ అందరు చూడబెట్టి ఒకసారి తీసేసింది తీయాడు. మొత్తం గలీలో ప్రాక్టీస్ చేస్తారు, పిచ్ చూసుకోవచ్చు. సో గాయ్స్ ఇప్పుడైతే మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక అగో ఇక ఇద్దరు టీమ్స్ వంచుకుంటారు. గలీలో రూల్స్ అనేవి కూడా చెప్తాం టీమ్స్ వంచుకున్నాక. చలో అప్పటి వరకు ఆపేద్దాం మనం వ్లాగ్ అనేది. చలో మళ్ళీ అడుగుతా. ఇప్పుడు మేము టీమ్స్ పంచుకుంటున్నాం. అన్న వచ్చి టాస్ వేస్తాడు. సో గాయ్స్ ఇక పోరలు అంతా జమ అయ్యారు. టాస్ చేస్తున్నా వేసుకొని మేము ఓడిపోతాం అయితే మ్యాచ్. హెడ్స్. చూస్తూ ఫస్ట్ సారీ మీరు ఎవరిని తీసుకుంటారో ఫస్ట్ మీరు తీసుకోవాలి. వెంకీ. ఒక్కొక్కరు వచ్చేస్తున్నారు. సిద్ధు. పేరు చెప్తే వచ్చేస్తున్నారు. దినేష్ అన్న. టీమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ నించోరి అట్లే. సో గాయ్స్ ఇప్పుడు మళ్ళా బ్యాట్ ఫోటో తీసుకో తమిళ్కి. ఇప్పుడు తీసుకున్న తర్వాత సో గాయ్స్ ఇప్పుడు టాస్ చేస్తున్నాం. మళ్ళా బ్యాటింగ్ బౌలింగ్ అనేది ఇప్పుడు నువ్వు ఇద్దరు ఇట్లా. ఇప్పుడు నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పేసినావా? చెప్పు. Tails. Toss ball. We choose to ball. Bowling. So guys, choose to ball anta. కొడుకులని కళ్ళు మూసి తెరిచేలో అవుట్ చేసి సీరియస్ ఎస్ఆర్ఎస్ టీమ్ లో పోతాను కదా వన్ పార్టీగా. మనం టార్గెట్ ఎంత పెడదాం? మనమా 100 పెడతాం టార్గెట్. ఎన్ని ఓవర్స్ లో? 10 ఓవర్ల. 10 ఓవర్లు అంట, కానీ 5 ఓవర్లు ఆడతాం మనం. 5 ఓవర్లలో ఎంత పెడదాం? 5 ఓవర్లనా? 5 ఓవర్లనే అలా చేసేస్తాం. మనం ఐపీఎల్ ఏ టీం లాగా ఆడాలి ఇప్పుడు? మనమా ఎస్ఆర్హెచ్. ఆర్సీబీ లాగా ఆడాలని చెప్పి. సో గాయ్స్ చెప్తున్నా కదా, ఇప్పుడు మెంటల్ అయిపోవాలి ఆడితే. మొత్తం పూరలు జమ అయిపోయారు. మొత్తం హాలిడేస్ గిల్డేస్ ప్రతి ఒక్క ఫన్ ఉంటది. ఇప్పుడైతే మేము స్టార్ట్ చేస్తున్నాం. చలో చికిరి విజువల్ అయిపోయి ఢిల్లీ టీమ్స్. ఇది ఫస్ట్ టైం కాదు మేము ఆడడం. మేము అట్లనే వెంకటాడు విష్ణు ఒక సైడ్ ఉన్నప్పుడు మేము ఆడినాం. నేను నారాజుడు ఒక సైడ్ ఉండే. ఇక వాళ్ళ గురించి చెప్పి వేసినా నోరు ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు గెలవలేదు. ఎందుకంటే వెంకటేశ్వర దేంట్లోకి ఇన్వాల్వ్ అయ్యారు. వెంకటేష్ ఆడు ఉప్పు పాడు. ఆడు ఇప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు వాళ్ళు బ్యాటింగ్ తను మైక్ పెట్టుకున్నారు. నాకు మైక్ అడుగు తీయలేదు. నేను అడిగితే నేను వాళ్ళ ముఖాలు మూతులు వదిలితే ఆంటీ అంతా మాకు తెలియదు. సో రూల్స్ వచ్చేసి ఏంటంటే, ఇక మీకు ఆబ్వియస్లీ తెలిసిందే, మనకైతే ఫస్ట్ బాల్ ట్రయల్ బాల్. ఇంట్లో పోతా అవుట్. ఫస్ట్ బాల్ నాకు ఇస్తారు, నేను దేవుని కాబట్టి. ఓం సాయి నమో నమః. ఇయో ఇంట్లో పోతా అవుట్. వన్ టప్ ఉందా? వంట కూడా ఉంది. వన్ టప్ 1 ఇయో 6-4 అగో స్పీడ్ బ్రేకర్ రన్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి బాల్ దూరం ఓడతారో అలా తెచ్చుకోవాలి. ఇంకోటి మధ్యలో పూజ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇలా భయపెడతాం మేము. మేము పూజ చేయకుండానే భయపెడతాం. మమ్మల్ని చూస్తేనే భయపడాలి. ఇప్పుడు మీ అందరికి ఏం ఒక నిమిషం, మీ అందరికి ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఎంత వరకు ఆడితే అంత సేపు ఆడొచ్చు. ఒరిజినల్ మెల్లారాను. అందరు ముందుకు రా. వీడియో తీయట్లే, కిందనే ఉంది. వాళ్ళు రాకురు మీ టీం తీసా. అరే పోరా జరా ప్లీజ్ రా. అరే మేము టీం చెప్తున్నా, గెలిచినారు అనుకో పోయేటప్పుడు ఏదో ఒకటి సెట్ చేస్తా. స్పీడ్ కూడా ఇవ్వద్దు బాల్. అరే పోరా స్పీడ్ కూడా ఇవ్వద్దు. అదే చెప్తున్నా, ఎందుకంటే దాంట్లో
చెప్తున్నా 5 ఓవర్లు ఎట్టేయాలంటే వాళ్ళు మళ్ళీ మన ముఖం చూడొద్దు. కాదు ఫస్ట్ బౌలింగ్ డిస్కషన్ ఓవర్ బౌలింగ్ వేద్దాం అనుకుంటారు మంచిగా ఓడేస్తాడు ఫస్ట్ ఇప్పుడు వద్దురా బై ఓవర్ కొట్లాడతారు మళ్ళీ మన ఇద్దరు మనకు బౌలింగ్ వద్దు మనకు బ్యాటింగ్ చలో 5 ఓవర్లు టార్గెట్ 20 కూడా దాటొద్దు. పారాపౌట్ అయిపోవాలి ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు మంచి చేస్తాం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నాకే ఇవ్వరా. చలో రైట్. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. ఒకరిని పెట్టరా ఇంకా ఎడ తెలుసా రైట్. ఈజీ వికెట్ రారై. ముంగడ సైడ్ స్క్రీన్ బాలే షోయేక్ రా నువ్వు. అరే ఎల్బీ రా రే. స్కోర్ 2 5 overs. అరే దాదా దినేష్ నాడో బయటకు వచ్చి అరే కొట్టంగానే 4 guys 4 అయ్యా నోబితా స్కోర్ 9 ఒక రన్ తీసినాం కదా ఇందాక 9 ఇట్లానా అరే ఏ నోబితా స్కోర్ 13 లేడు కదా వెంకటేష్. आज 4 17 overs score is 18 1 wicket down. దుబ్బోడు వేస్తుండు నేనే అవుట్ అయ్యేస్తాడు డక్కింగ్ కాదు కొట్టకపోతే బాగుంకన్నా. అరే ఈజీ కొట్టొచ్చి బౌలింగ్ లో కొట్టేసి చెప్పినామని కదా 6 అండ్ జుట్టు రజత్ పాడిగార్ నెక్స్ట్ బాల్ కెప్టెన్ నెక్స్ట్ బాల్ దింపేసాయి. ఇప్పుడే పోయిండు దింపే అవసరం లేదు ఆడ దింపి. చలో లాస్ట్ ఓవర్ స్కోర్ ఎంత పాపం ఇది 18 స్కోర్ 20 సేమ్ అట్లనే 2 balls. అరే ఉర్రా కుర్రా అరే ఉర్రా కుర్రా ఎందుకు అరే 27 అయిపోయింది 28 టార్గెట్ ఎంత. ఇగో నేను ఫస్ట్ చెప్పినట్టు పిచ్ బౌలింగ్ పిచ్ యాక్చువల్లీ నేను 35-36 అనుకున్నా. 35-36 కాకుండా లైక్ 27 వచ్చింది 28 వచ్చేసి టార్గెట్. 3 ఓవర్లలో కంప్లీట్ చేసేస్తాం చూడు. స్కోర్ 1 కొట్టినా. ఒక 6 ఒకటి యాక్టింగ్ చేస్తుండే. అరే గల్ల పడితే 2 3 పట్టుకో. 3 ఓవర్లలో కంప్లీట్ ఎవడంటే మనకేంటన్నా ఇంత కాదు ఆవు. కెప్టెన్ ఫస్ట్ ఓవర్, వైస్ కెప్టెన్ సెకండ్ ఓవర్, థర్డ్ ఓవర్ ఇద్దాం, ఫోర్త్ ఓవర్ నేను వేస్తా, ఫిఫ్త్ ఓవర్ కి అప్పలేద్దాం.
కొట్ట 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 మెల్ల 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 ఫోర్ ఎంత స్కోర్ అప్పుడే 6 రా స్కోర్ 6. అరే కెప్టెన్ అయిపోగొట్టేసారు మ్యాచ్ ఇవ్వాలి ఎట్లా క్యాచ్ రా అవుట్ విరాట్ కోహ్లీ వస్తుంది విరాట్ కోహ్లీ వస్తుంది ఈ దున్న మళ్ళీ వస్తుంది వీడికి. ఈ దున్న ఆన్ హ్యాట్రిక్ గైస్. చూసి నేర్చుకోరా అరే వెంకట దగ్గరికి వెళ్ళి. ఈ ఫోర్ నేను కల పెట్టి రేనికి బాల్ పట్టుకొని వస్తలేదు. బాల్ ఒక సైడ్ స్టాండ్ అవ్వాలి ఇట్లా. అరే నువ్వు వేయరా నాకు అమ్మ బాక్స్ లో కూడా ఇంత షో ఎందుకు ఇదిరా చేస్తావు ఈ వికెట్ దిగగానే డిస్టర్బ్ బొమ్మ చూసినట్టు చూస్తున్నాడు. మేము చదువుకున్న స్కూల్ దగ్గర పడ్డది పోయేది. స్కోర్ ఎంత? 16 15 13 runs టు విన్. బ్యాటింగ్ రాబోయే నాకు అంతా కొట్టకు. తాగలేదు కదా ఆగు. టారెట్ ఎంతరా ఇంకా 10 runs టు విన్. అరే రన్నుకు రెడీ ఉండరా కాదు ఆగు. గ్రీస్ దాట్లే గ్రీస్ లేడా మీ వాడు గ్రీస్ దాట్లే గైస్ నాట్ ఏ రన్. గ్రీస్ దాట్లే బార్గో స్పీడ్ వచ్చిందా? రాలేదు బౌన్స్ వచ్చింది అంతే. అరే ఒకటేనా బాల్ ఆడింది నాకు. అవుటా మీ తెలంగాణ అవుట్ చేయడు అందుకే వికెట్ కీపింగ్. నా తర్వాత అసలు వికెట్ కీపింగ్ ఏందో ఏంది నాకేం తెలుసు. ఆడిందా 4 balls. బెటర్ 1 2 3 గెలుస్తాను కదరా చెప్పుదా. ఏ క్రికెట్ స్పిరిట్ పెట్టుకో పట్టుకోది గైస్ వెళ్ళిపోతారు. కూసో అన్న కూసో కూసో. ఏ నేను లాస్ట్ ఓవర్ వేసింది. కొడుతురా దొంగ ఆలీలు వచ్చి మధ్యలో ఆ ఓవర్లో అయిపోతున్నాయి మ్యాచ్. అయింది మ్యాచ్ ఆ ఓవర్లో అయిపోతున్నాయి. అది న్యాయమా కాదు నువ్వు చెప్పి. ఇస్రాయేలేరు నేను ఒక మాట చెప్తాను. క్రికెట్ లా సందీప్ శర్మ ఒక లెంత్ వేస్తాడు, బుమ్రా ఒక స్పీడ్ వేస్తాడు. అంటే స్పీడ్ వేస్తున్నావు బుమ్రా నువ్వు వద్దని అంటారా? సో ఎట్లుంది ఓటమి? అలవాటే కదా. సారీ అలవాటే అంటున్నావు. ఓటమి అలవాటే అంటున్నావు. అలవాటు కాదు. పడి లేచాడంట. పడి లేవాడు తొక్కుతాం కింద పాతాళం గడిపోయాడు. అప్రిషియేట్ చేయాలి. మస్తు ఆడారు వీడు ఒక్కరు తప్ప. డాన్స్ ఆడతాడు వీడు ఒక్కరు తప్ప. అందరు మస్తు ఆడారు. గుర్తుపెట్టుకోరా చిన్న వెంకటాలు అల్లుడు
అల్లుడు మా అల్లుడు అయితే ఈడు వెంకటాలకే ఉన్నాడు. నీ తరం కాదురా అని నన్ను వచ్చేసాడు అని అన్నాడు బారోడు. నా తరం కాదురా నా తర్వాత తరం వచ్చేసింది అని. సరే ఒక గైస్ కృతిక్ వాళ్ళ తమ్ముడు. ఎక్కుతున్నాడు. సో గైస్ ఈ రోజుకైతే వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. మనం మొత్తం ఎట్లా అంటే ఇంగ్లేరు ఎవరికి ఈరోజు ఎవరు గెలిచినోడు చెప్పు. వెంకటాన్ టీం గెలిచింది. ఇగో మనోడుగా సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద 5